Okay, good morning, my dear students. Welcome to you all. Okay, Anna. On Monday, I said one sum, and you have to do the revision on Anna. A sum chase, Malay revision Chayana, Oxar Mali Chodana Pushano, Mali clear the Chitana 18 minus 2 half minus 3 minus 16 divided by 8 minus 10 minus 4. This is the question. Okay, na? That is the question he given. How to do the example. No need to note down again and again. Oxar just vinandi chalu. Okay, na? Already నేను చెప్పాను మండే ఈ క్లాస్ లో చెప్తాను నాన్న ఒకసారి మళ్ళీ ట్యూస్డే రివిజన్ చేద్దాం నాన్న క్వశ్చన్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. సో ప్రాక్టీస్ చేస్తే వెరీ గుడ్, చేయని వాళ్ళు ఒకసారి వినండి. సో ఫస్ట్ ఏం చేయాలన్నా విన్ కలం దట్ మీన్స్ బార్ బ్రాకెట్ ని రిమూవ్ చేయాలి. బార్ బ్రాకెట్ అంటే ఇదే కదా, whenever there is a minus sign before the bracket you should replace the బ్రాకెట్ లోపల ఉన్న సైన్ చేంజ్ అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుందన్నా ప్లస్ అయ్యి బార్ బ్రాకెట్ పోతుంది. సో అది చెప్పండి 18 minus 2 half minus 3 minus 16 divided by 8 minus 10 plus 4. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ సింపుల్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి. ఓకేనా? బార్ బ్రాకెట్ అయిపోయింది. బార్ బ్రాకెట్ తర్వాత సెకండ్ ఆర్డర్ ఏంటన్నా ఆర్డర్ ఆఫ్ రిమూవింగ్ ద బ్రాకెట్స్ లో ఫస్ట్ ఏమిటి బార్ బ్రాకెట్. బార్ బ్రాకెట్ తర్వాత సింపుల్ బ్రాకెట్స్. సింపుల్ బ్రాకెట్స్ ఆర్ పారాంథసిస్ ని రిమూవ్ చేయాలి. సో పారాంథసిస్ లో ఆన్సర్స్ ఏమన్నాడు 8 minus 10 plus 4. ఇక్కడ రెండు డిఫరెన్స్ ఏమి ఉన్నాయన్న. సో వన్ ఈజ్ ఎడిషన్, వన్ ఈజ్ సబ్ట్రాక్షన్. ఎడిషన్ సబ్ట్రాక్షన్ లో ఫస్ట్ ఏం చేయాలన్నా ఎడిషన్ చేయాలి. సో అంటే మనం ఏం చేస్తాము 10 plus 4 చేసేస్తారు అందరూ, కానీ అక్కడే పొరపాటు జరుగుతుంది. 10 plus 4 చేసేటప్పుడు దానికి ముందు మైనస్ ఏమి ఉంటున్నానా. ఓకేనా? ఈ మైనస్ ఏమి ఉండమే డేంజర్ మనకి. సో మనం ఏం చేయాలి 8 plus 4 ఎడిషన్ చేయాలి. 8 plus 4 ఎడిషన్ చేయాలి. మైనస్ 10 అన్న ఏం చెప్తున్నారు 8 minus 10. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది 18 minus 2 half minus 3 minus 16 divided by 8 plus 4 12 minus 10. Okay na? So now 18 minus 2 half minus 3 minus 16 divided by 12 minus 10 2. 12 minus 10 2. And here observe one thing, if there is a plus sign or minus sign before the bracket, if plus sign unte no need to interchange any signs. If there is a minus sign, interchange the sign in the brackets. Inside the brackets ni brackets lo ఉన్న sign interchange cheyali, కానీ ఇక్కడ brackets ముందు division sign ఉంది. So there is no problem. Simply remove the brackets. ఏం చేయాలి remove brackets remove చేశారు. So 18 minus 2 half minus 3 minus 16 divided by 2. 16 divided by 2. 16 divided by 2. చూడండి అక్కడ నేను ఏం చేశాను బ్రాకెట్స్ సింపుల్ బ్రాకెట్స్ రిమూవ్ చేశాను. సో 16 divided by 2. 16 divided by 2 ఎంతనా 2 టేబుల్ లో 16 ఎన్ని టైమ్స్ 8 టైమ్స్. 18 minus 2 half minus 3 minus 8. Okay na? And if there is a minus sign before the brackets, what should you have to do? ఏం చేయాలన్నా బ్రాకెట్స్ ముందు మైనస్ సైన్ ఉంటే బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూకి చేంజ్ అవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది. సో 18 minus 2 half minus 3 minus 8. minus 3 minus 8. సో మనం ఫస్ట్ బార్ బ్రాకెట్ రిమూవ్ చేసాం, ఆ తర్వాత సింపుల్ బ్రాకెట్స్ రిమూవ్ చేసాం, ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ రిమూవ్ చేసాం. ఇప్పుడు మనకి స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏమన్నా ఆపరేషన్ 2 half minus 3. సో 18 minus 2 half minus 3 అంటే 2 into minus 3 minus 8. 2 into minus 3 అంటే 2 into minus 3
if you have యాపిల్స్ ఇన్ యువర్ హ్యాండ్, మీ దగ్గర ఒక కవర్లో యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? 7 అని చెప్తున్నారా, 7 యాపిల్స్ అని చెప్తున్నారా? ఏమని చెప్తున్నారా? 7 యాపిల్స్ అని చెప్తున్నారు. అలానే 8 మ్యాంగోస్ ఆర్ 12 బనానాస్ అని ఎలా అయితే చెప్తున్నారో, ఇక్కడ 2 into -3 అంటే 2 into 3 6 -6 అని అర్థం. ఓకేనా? 2 into -3 అంటే ఏదో కొత్తది ఏమీ కాదు నాన్న. 2 into 3 చేస్తారు 6. ఇక్కడ ఏసేం ఉంది -6 అని పెడతాం అంతే. ఓకేనా? అండ్ -8 -6 -8 సేమ్ చూడనా, సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 6 + 4 18. వాట్ ఇస్ దట్ సేమ్ సైన్ అన్న? మైనస్. ఓకేనా? సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలని చెప్పాను? సమ్ చేయాలి. సేమ్ సైన్ ఉంటే సమ్. ఓకేనా? సో ఇప్పుడు బ్రాకెట్ లోపల మైనస్ ఉంది, బ్రాకెట్ బయట మైనస్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? 18 + 14 that is equal to 32. Is that clear on all of you? So the answer is 32. Okay Nana? So let us continue that sums. First question note cheskunnana. The example Nana. First question. 8 plus 4 divided by 2 into 5. 8 plus 4 divided by 2 into 5. 8 plus 4 divided by 2 into 5. First ఏం చేయాలన్నా? ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. ఆఫ్ ఉందా? లేదు. డివిజన్ ఉందా? ఉంది. So 8 plus 4 divided by 2 into 5. So 8 plus 4 divided by 2. First division ఏ కదా చేయాల్సింది. 4 divided by 2 అంటే 2 టేబుల్ లో 4. 2 టేబుల్ లో 4 ఎన్ని టైమ్స్ రానా? Yes, very good. 2 times into 5. 4 divided by 2 value is 2 into 5. So basically 8 plus 4 into 8 plus 2 into 5. ఇప్పుడు ఏం చేయాలి? ఎడిషన్ మల్టిప్లికేషన్. ఏం చేయాలి? ఫస్ట్ మల్టిప్లికేషన్. సో 2 into 5. 2 into 5 10. Now 8 plus 10 18. 8 plus 10 18. Is there any doubt in this question Nana? Bracket లేదు, ఆఫ్ లేదు, డివిజన్ ఉంది. 4 divided by 2. 4 divided by 2. How much? The answer is 2. Next 8 plus 2 into 5. Division completed. Next division after multiplication. Multiplication ఏ నెంబర్స్ ఉన్నానా? ఈ రెండు నెంబర్స్ ఉంది. 2 into 5 ఎంతనా? 10. So 8 plus 10 18. 8 plus 10 18. And next one 4 minus 7 minus 6 divided by 2. అన్న ట్రై చేద్దాము. 4 minus 7 minus 6 divided by 2. ఫస్ట్ ఏం చేయాలన్నా? బ్రాకెట్స్ ఉన్నాయా లేదా? ఉంది. వాట్ ఈస్ ద బ్రాకెట్ నేమ్? వాట్ ఈస్ ద బ్రాకెట్ నేమ్ అన్న చెప్పాలి నాకు. Yes, simple braces are parentheses. Simple brackets are parentheses. So parentheses లో ఏముందన్న వాల్యూ? 7 minus 6 divided by 2. There are also two different signs. What are the two different signs Nana? Minus and divided by. Minus and divided by. So first ఏం చేయాలన్నా? డివిజన్ చేయాలి. So 6 divided by 2. 6 divided by 2. Division after ఉన్న నెంబర్ ఏంటన్నా? 2. So 2 టేబుల్ లో 6. డివిజన్ సింబల్ కి రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఏంటి? 2. So 2 టేబుల్ లో 6 ఎన్ని టైమ్స్ అన్నా? 3 times. Sorry, here minus there no. 4 minus. So now
4 minus 7 minus 3 4. There is a minus sign before the bracket. So inside the bracket value is changed. 4 minus 4 endana 0. 4 minus 4 the value is 0. Is that clear now all of you? 4 minus 7 minus 6 divided by 2. That is the question. So first bracket is resolve cheyali. Bracket ni solve cheyali ante bracket lo unna value entana 7 minus 6 divided by 2. 7 minus 6 divided by 2. So 6 divided by 2 value entana 3. So 7 minus 3 4. So 4 minus 4 0. 4 minus 4 the answer is 0. Next third question. divided by 3 of 6 plus 9. Very important 1 mark question అండి. 1 mark question లో ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ 54 divided by 3 of 6 plus 9. 54 divided by 3 of 6 plus 9. సో ఫస్ట్ ఏం చేయాలన్నా డివిజన్ ఆఫ్ బ్రాకెట్ లేదు, నెక్స్ట్ ఆఫ్ ఉంది కదా, సో ఆఫ్ చేయాలి ఫస్ట్. 54 divided by 3 into 6 plus 9. సో 3 into 6 54 divided by 18 plus 9. సో 54 divided by 18. సో 18 table 54. 18 table లో 54 ఎన్ని టైమ్స్ 3 times plus 9 that is equal to 12. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారు అంటే 54 divided by 3 of 6 plus 9. 54 divided by 3 18 into 6 plus 9 108 plus 9 117. ఇది చేస్తారు. సో క్వశ్చన్ లో ఆప్షన్స్ లో రెండు ఆన్సర్స్ ఇస్తాను. 117 ఇస్తాడు, 12 ఇస్తాడు. కానీ ఏది కరెక్ట్ అన్నా మనకి ఇదే కరెక్ట్, ఇది రాంగ్. అర్థమైంది నాన్న? సో ఎందుకని రాంగ్ సార్ అంటే ఫస్ట్ మనం ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ ఏంటి, మన చాప్టర్ నేర్చుకున్నదే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ నేర్చుకోవడానికి. సో ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ తెలిసి కూడా నువ్వు మిస్టేక్ చేసావు అంటే అది నువ్వు ప్రాక్టీస్ చేయకపోవడం అయినా అయి ఉండాలి, లేదంటే నేను చెప్పింది అర్థం అవ్వకపోవడం అయి ఉండాలి. నేను చెప్పింది అర్థం అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సెకండ్ మెథడ్ చేస్తారు. నేను చెప్పింది అర్థమైంది అనుకోండి, ఫస్ట్ మెథడ్ చేస్తారు. ఓకేనా? అంటే ఏం చేయాలి, ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ మన మైండ్లో ఎప్పుడూ ఉండాలి. సో ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ ఫస్ట్ ఏంటన్నా బ్రాకెట్ అండ్ నెక్స్ట్ ఆఫ్. బ్రాకెట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. బ్రాకెట్స్ ఉంటే ఆ బ్రాకెట్స్ లో ఏమేమి ఉన్నాయో చూడాలి. విన్కలం ఉందా లేదో చెక్ చేసుకోవాలి. సింపుల్ బ్రాకెట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. పారాంథసిస్ బ్రేసెస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దెన్ ఆఫ్ ఆపరేషన్ చూడాలి. ఆఫ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత డివిజన్ చూసుకోవాలి. డివిజన్ అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ అయిన తర్వాత ఎడిషన్ అయిన తర్వాత సబ్ట్రాక్షన్. ఇది ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ చేయాలి. ఆఫ్ రిజాల్వ్ అయిన తర్వాత డివిజన్ లోకి రావాలి. ఓకేనా? సో సెకండ్ మెథడ్ నో నీడ్ టు నోట్ డౌన్. ఇది నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జనరల్ గా చేసే మిస్టేక్ నేను చెప్పాను అంతే. నో నీడ్ టు నోట్ డౌన్. సో 19 minus 6. థర్డ్ క్వశ్చన్ అన్నా 1 2 3 4. 19 minus 6 into 19 plus 15 plus 8 minus 3 bar. This is the question. ఓకేనా? సో చూడండి 19 minus 6 ఇది ఒక బ్రాకెట్ ఉంది కదా, దీన్ని సాల్వ్ చేసాం. ఫస్ట్ 19 minus 6 ఒక బ్రాకెట్ లో ఉంది. సో 19 minus 6
13 into, so 19 plus 15 plus, సో ఇక్కడ బార్ చూడండి, ఈ బ్రాకెట్ సాల్వ్ చేయాలి మనం, ఈ సింపుల్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఈ బ్రాకెట్ సాల్వ్ చేయాలంటే దీనిలో బార్ ఉంది, ఈ బార్ మూవ్ చేయాలి అంటే if there is a plus sign, if there is a plus sign before the bracket, బ్రాకెట్ కి ముందు ప్లస్ సైన్ ఉంటే there is no change in the inside the signs, inside ఉన్న వాల్యూస్ లో సైన్స్ మాత్రం చేంజ్ అవ్వవు. ఎందుకు? బ్రాకెట్ కి ముందు ప్లస్ ఉంది, సో ప్లస్ is 8 minus 3. అర్థమైందా? సింపుల్ గా బార్ బ్రాకెట్ ని రిమూవ్ చేసేసి ఆన్సర్ రాసాం 8 minus 3 అని. సో ఇప్పుడు ఏం చేయాలి? 13 into 19 plus, చూడండి ఇక్కడ మళ్ళీ నాకు సమ్లాగా 18 minus 3 ఈ రెండు ఎడిషన్ చేస్తారు చూడండి. కొంచెం తెలివి ఎక్కువైపోతుంది, ఇప్పుడు ఇలాంటి టైంలోనే తెలివి ఎక్కువ చూపిస్తారు. ఇక్కడ చూడండి 15 minus 3 నాన్న ఇది, ఓకేనా? సో చూడండి ఇప్పుడు ఏం చేయాలి? 15 plus 8, 15 plus 8, ఓకేనా? 15 plus 8 ఎంతనా? 23 minus 3. సో 13 into 19 plus 23 minus 3, 20. సో ఇప్పుడు సింగిల్ నెంబర్ వచ్చింది, సో బ్రాకెట్ ముందు ప్లస్ ఉంది, there is no change in the inside of the bracket, so 13 into 19 plus 20. సింపుల్ బ్రాకెట్ రిమూవ్ చేసి స్క్వేర్ బ్రాకెట్ మాత్రమే ఉంది. సో స్క్వేర్ బ్రాకెట్ ఉన్న వాల్యూ ఎంత? 13 into 19 plus 20, 37. 13 into 37 మల్టిప్లై చేయండి. 13 into 37, sorry 39 అన్న, sorry 13 into 39, 507 is the answer. 507 is the answer. Is that clear నాన్న? ఏమైనా ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి నేను చెప్పిన చోట పెన్సిల్ పెడుతూ చూడండి అన్న, పెన్సిల్ ఆర్ పెన్. 19 minus 6 is in the సింపుల్ బ్రాకెట్. సో ఫస్ట్ అది సాల్వ్ చేయండి. 19 minus 6 ఎంతనా? 13. సో 13 అయిపోయిన తర్వాత ఇంటూ బ్రాకెట్స్లో ఇప్పుడు ఏమో చూడండి, 19 plus 15 plus 8 minus 3కి బార్ బ్రాకెట్ ఉందన్న. సో బార్ బ్రాకెట్ అంటే ఒక బ్రాకెటే కదన్నా. సో బ్రాకెట్కి ముందు ఏముంది? ప్లస్ సైన్ ఉంది. సో బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ ఏమైనా చేంజ్ అవుతాయన్నా? దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ సైడ్ ద బ్రాకెట్. సో 8 minus 3 యాస్టీస్గా రాసేసి బార్ రిమూవ్ చేసేసాం. చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? 15 నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది నాన్న? +8. సో 15 + 8 చేయాలి నాన్న, ఓకేనా? సో 15కి ముందేమి మైనస్ సైన్ లేదు, అందుకని డైరెక్ట్గా 15 + 8 చేసేసాను నేను. అర్థమైంది నాన్న? ఇందాకేమైంది? -10 + 4 ఉంది అక్కడ క్వశ్చన్లో, ఓకేనా? సో 15 + 8 23 - 3. సో 23 - 3 20. సో సింగిల్ వాల్యూ వచ్చింది. బ్రాకెట్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి సింపుల్గా రిమూవ్ చేసేసాను. 19 + 20 ఎంతనా? 39. సో 13 × 39 507. 13 × 39 507. And next one, fifth question. నాన్న ఇవి నేను క్లాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రాక్టీస్ చెయ్యాలి నాన్న. ప్రాక్టీస్ చెయ్యకపోతే రాదు. మీరు క్లాస్ విని ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ చూడకుండా ఒకసారి క్వశ్చన్ ఎక్కించేసుకుని చూడకుండా ఒకసారి చేసుకోవాలన్న. 1/2 of 2 + 4. 1/2 of 2 + 4. 1/2 అంటే 1/2 ఆఫ్ అంటే ఇంటూ 2 + 4. ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలన్నా? హాఫ్ కదా సాల్వ్ చేయాల్సింది. సో 1/2 ఆఫ్ 2 + 4. సో 1/2 ఇంటూ 2 + 4, ఓకేనా? సో ఇంటూ 1 × 2 2/2 + 4. అర్థమైందా నాన్న? 1 × 2 1 × 2 2/2, ఓకేనా? ఇక్కడ 2 అంటే 2/1 అని అర్థం. అలాగే 9 అంటే 9/1. ఎనీ హోల్ నెంబర్
యాస్టీస్గా ఉంది అంటే దాని కింద 1 ఉన్నట్టు అర్థం నాకు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 999 ఉంది అనుకోండి, ఇది ప్లస్ 999 యాజ్ వెల్ యాజ్ దీని కింద 1 ఉన్నట్టు. ఓకేనా? ఒక హోల్ నెంబర్ ఇస్తే అది ఏమి ఇండికేట్ చేసినట్టు, అది పాజిటివ్ హోల్ నెంబర్ అంటే ప్లస్ హోల్ నెంబర్ అని, అండ్ దాని కింద డినామినేటర్లో 1 ఉన్నదని దాని అర్థం. ఓకేనా? అలానే 1774 ఉందనుకున్నానా, ఇది ఏంటిది ప్లస్ 1774 అంటే దీని కింద 1 ఉన్నట్టు అర్థం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. సో ఇప్పుడు అందుకనే నేను 1 into 2 2 2 into 1 2 అర్థమైందా? అలా చేశాను. ప్లస్ 4 2 టేబుల్ 1 టైం 1 టైం. సో 1 plus 4 ఎంతనా 5. సార్ 1/1 కదా సార్ వచ్చింది. 1/1 అంటే ఏంటన్నా 1 అనే కదా. 2/2 ఎంత 1. ఓకేనా? ఇక్కడ 1/1 అంటే ఎంత వాల్యూ 1 అనే అర్థం. ఇక్కడ 2 అని రాశాను. 2/1 అంటే 2 అనే కదా. ఇదిగోండి 2 కి 2/1 అని రాశాను. కింద డినామినేటర్లో 1 ఉన్నా కానీ లేకపోయినా కానీ ఒకటే. అర్థమైందా నాన్న? సో ఇదే మోడల్ ఇంకో క్వశ్చన్ ఉంటే చూద్దామండి. అది మీరు ట్రై చేయండి. 6th one 3/4 of 12 minus 8. 3/4 of 12 minus 8. 3/4 of అంటే into 3/4 into 12 minus 8. సో ఇప్పుడు ఏం చేయాలన్నా 3 into 12/4 minus 8. 3 into 12/4 minus 8 అంతే కదా నాన్న. సో ఇప్పుడు చూడండి 3 టేబుల్లో 4 ఉందా లేదా 4 టేబుల్లో 3 ఉందా? దేనికి సంబంధం లేదు. సో 12 టేబుల్లో 4 ఉందా నాన్న? లేదు. కానీ 4 టేబుల్లో 12 ఉంది నాన్న. న్యూమరేటర్ బై డినామినేటర్, న్యూమరేటర్ బై డినామినేటర్. ఇట్ మీన్స్ ఇది ఎలా చదువుతున్నానో చెప్పండి. 3/4 3/4 ఆల్రెడీ ఫ్రాక్షన్స్ మీకు చదవడం అయితే వచ్చు. 3/4 బై అంటే ఏంటన్నా అక్కడ డివైడెడ్ బై అని అర్థం. బై అంటే ఏంటన్నా అర్థము డివైడెడ్ బై. సో 3/4 అంటే 3 divided by 4 12/4 12 divided by 4 divided by 4 table 1 time 4 3s are 12. 4 table లో 4 ఎన్ని టైమ్స్ నా 1 టైం. 4 table లో 12 3 టైమ్స్. సో 3 into 3 9 minus 8 9 minus 8 1. అర్థమైందా నాన్న? ఇస్ దట్ క్లియర్ ఆర్ నాట్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా చేస్తాను చూడండి నాన్న. 3/4 of 12 minus 8. 3/4 of అంటే into 12 minus 8. సో బై 12 సారీ 3 into 12 ఇక్కడ 12 కింద ఏముంటుందన్నా బై 1 ఉన్నట్టు. సో 3 into 12 ఇక్కడ రాశాను. బై 4 into 1 4. ఓకేనా? సో 12 divided by 4 ఎంతనా ఆన్సర్? 12 divided by 4 3. 12 divided by 4 3. సో 3 into 3 9. 3 into 3 9 minus 8 9 minus 8 1. Is that clear నాన్న? సో ఇలానే మీకు క్వశ్చన్ చూడండి. 4 divided by 10 minus 2. 4 divided by 10 minus 2. ఇక్కడ ఏం చేయాలన్నా ఫస్ట్ వాట్ షుడ్ హావ్ టు డు? ఏం చేయాలి నాన్న? బ్రాకెట్ రిజాల్వ్ చేయాలి. సో 4 divided by 10 minus 2 8. సో 4 divided by 8 అంటే ఎంతనా 2. ఇదే వేస్తారు అందరూ కానీ ఇది రాంగ్. 4 divided by 8 అంటే ఎలా రాయాలి? ఇలా రాసుకున్నప్పుడు అర్థమవుతుంది. 4 divided by 8 అంటే 4/8 అని అర్థం. 8 divided by 4 అంటే 8/4. ఇక్కడ 3 divided by 4 3/4 ని ఎలా రాస్తాడు? 3 divided by 4 అని అర్థం. అర్థమైందా? హియర్ బై మీన్స్ డివైడెడ్ బై. డినామినేటర్ లో ఉన్నది డివిజన్ సింబల్ తర్వాత రావాలి. డినామినేటర్ లో ఉన్నది డివిజన్ సింబల్ తర్వాత రావాలి. అందుకే డినామినేటర్ ఆఫ్టర్ ది డివిజన్. డినామినేటర్ డివిజన్
డినామినేటర్ డివిజన్ కింద ఉన్న డినామినేటర్ అని చదువుతాము. ఇలా రాస్తున్నప్పుడు డివిజన్ సింబల్ తర్వాత ఉండాలి డినామినేటర్. ఓకేనా? సో ఇది ఎలా రాయాలి? 4/8, నాట్ 8/4 చేయడం కాదు. 4/8 అంటే నాన్న 4 టేబుల్ లో 4 1 టైమ్, 4 టేబుల్ 8 2 టైమ్స్. సో ఆన్సర్ ఈస్ 1/2. ఆన్సర్ ఈస్ 1/2. ఓకేనా? క్వశ్చన్ లో 2 ఇస్తాడు, 1/2 ఇస్తాడు. కన్ఫ్యూజ్ చేయడానికి మీరందరూ 2 పెట్టేస్తారు. కానీ మీకు తెలియనిది ఏంటి? తెలియదు కాదు, తెలిసిందే మీరు మర్చిపోయింది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ డస్ నాట్ ఒబేస్ డివిజన్ రూల్. డివిజన్ రూల్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఉండదు. 2 లీటర్స్ 2/1 1/2 అంటే 2 లీటర్స్ హాఫ్ లీటర్ రెండు ఒకటేనా? 2 లీటర్స్ అంటే ఏంటి? 2/1 లీటర్, హాఫ్ లీటర్ 1/2 లీటర్ రెండు సేమేనా నాన్న? కానీ మనం 2 × 1 = 1 × 2 చేస్తాం. మల్టిప్లికేటివ్ కమ్యూటేటివ్ లో మల్టిప్లికేషన్ ఉపయోగవుతుంది. కానీ అదే కమ్యూటేటివ్ ప్రాపర్టీ డివిజన్ వచ్చేసరికి ఉపయోగవుతుందా? అవ్వదు. కమ్యూటేటివ్ ప్రాపర్టీ డస్ నాట్ ఒబేస్ ఇన్ డివిజన్ అండ్ సబ్ట్రాక్షన్. డివిజన్ లోను సబ్ట్రాక్షన్ లోను ఒబే అవ్వదు. రిమెంబర్ దట్ థింగ్. ఓకేనా? అలా గుర్తు లేకపోతే 2 లీటర్స్ హాఫ్ లీటర్ రెండు ఈక్వల్ అయినా కాదు మీకే తెలుసు. 2 లీటర్ బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ రెండు సేమ్ గానే ఉంటాయా? ఉండవు. ఓకేనా? అది 2 లీటర్స్ అంటే 2/1 లీటర్, హాఫ్ లీటర్ అంటే 1/2 లీటర్. రెండు ఈక్వల్ గానే ఉంటుందా? ఉండవు కదా. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఒబే అవుతుందా? అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ 8th one. 5 + 6 × 2 plus 9 × -2. 5 + 6 × 2 plus 9 × -2. ఓకేనా? సో ఇదే మోడల్ సమ్మిలో చేసాం ఆల్రెడీ మనం. 5 + 6 × 2 plus ఎంత? 9 × -2 -18. 9 × -2 -18. సో 5 + 6 × 2 బ్రాకెట్ లో ఏ సైన్ ఉందో మనకు అవసరం. బ్రాకెట్ ముందు కనుక ప్లస్ సైన్ ఉంటే, బ్రాకెట్ కి ముందు కనుక ప్లస్ సైన్ ఉంటే బ్రాకెట్ లో సైన్ తో మనకి సంబంధం లేదు. ఏముంది? -18. బ్రాకెట్ కి ముందు ప్లస్ సైన్ ఉంటే బ్రాకెట్ లో ఉన్న సైన్ ఏమీ చేంజ్ అవ్వదు. ఓకేనా? బ్రాకెట్ కి ముందు ప్లస్ సైన్ ఉంది కాబట్టి బ్రాకెట్ లోపల ఉన్న సైన్ మైనస్, ఏమీ చేంజ్ అవ్వదు. -18. అర్థమైందా? 9 × 2 18 -18. 9 × 3 -27. ఆల్రెడీ ఇందాక చేసాం కదా ఇలానే మోడల్. ఓకేనా? సో ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో 6 × 2 12. 5 + 12 -18. సో ఇప్పుడు 5 + 12 5 + 12 5 + 12 ఎంతనా? 17 -18. 17 -18. 17 -18. Is that possible? Nana? Small number minus big number. Is it possible? Small number minus big number ఎక్కడైనా పాసిబుల్ అయింది నాన్న. ఏం చేస్తాము? బారోయింగ్ తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ బారోయింగ్ తెచ్చుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఏం చేయాలి అంటే 17 - 18 సబ్ట్రాక్ట్ అవ్వదు. సో ఏం చేయాలన్నా? బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్. 18 - 1 18 - 17 1 అండ్ బిగ్ నెంబర్ సైడ్ ఏముందన్నా? మైనస్. ఓకేనా? ఎప్పుడైనా స్మాల్ నెంబర్ లో నుంచి బిగ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏం చేయాలి? బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ చేసి మైనస్ పెట్టేయండి. అర్థమైందా? ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ 17 - 18? 17 లో నుంచి 18 సబ్ట్రాక్ట్ చేయగలమా? చేయలేము. అప్పుడు ఏం చేయాలి? 18 లో నుంచి 17 తీసి మైనస్ అని పెట్టండి. అర్థమైందా లేదా? ఓకేనా?
So by using these sums as a reference, solve the given questions as homework now. ఈ క్వశ్చన్స్ రిఫరెన్స్ మోడల్ లో ఉంచుకొని హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి నాన్న ఒకసారి. (42 minus 16 divided by 2), 18 minus 15 divided by 2 plus 3, 12 minus 8 plus 5 into 2. 12 minus 8 plus 5 into 2. These are the three questions. Should do the homework by using the properties and the sums what I discussed in this class. ఈ క్లాస్లో నేను ఏవైతే సమ్స్ చెప్పానో వాటిని రిఫరెన్స్ మోడల్లో పెట్టుకుని ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఓకేనా? సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ మై డియర్ స్టూడెంట్స్.